వెల్కమ్ టు టీజీఫై న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ నష్టంపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. విద్యుత్, త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచన. ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి స్పష్టం. అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు. దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి, ప్రభుత్వ విధానము మారింది. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాజ్వేలు చూస్తే 100 ఫీట్ రోడ్డే కొట్టుకొని పోయింది. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే. ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు, ఏవైతే చెరువులు, పాతకాలంలో కాలువలు, ఇప్పుడు నాలాలు అనుకున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటిని ఒక అసెస్మెంట్లోకి రాండి. ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది, ఎంత కావాలి, ఎక్కడైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందా, మీకున్న వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులన్నిటిని కూడా ఇది చేసుకొని ఇంటేక్ అవుట్ఫ్లోలు ఇన్ఫ్లోలు అని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది, ఏమవుతుంది అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి. జూబ్లీహిల్స్ రోడ్ షోలో కాంగ్రెస్ పై కేటీఆర్ సవాళ్లు. 6 గ్యారంటీలు కాదు 420 హామీలు అంటున్న కేటీఆర్. మాగంటి సునీత గెలిపే తెలంగాణ గౌరవమని స్పష్టం. కారు గుర్తు విజయం సాధిస్తే రాష్ట్రానికే లాభమన్న కేటీఆర్. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరు ఇక్కడ గట్టిగా జూబ్లీహిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2,500 పెన్షన్, నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు, పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్ ఓటేసి ఏమైతుంది? రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు, నేను ఏమి ఇవ్వకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా నాకే ఇస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ లో పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలుస్తుంది అని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని తెలిపారు. జూబ్లీహిల్స్ లో అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. సోదరిమలందరికీ కూడా ఒకే మాట మనవి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తూ ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీ మంచి కోసం చేసే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, 11న జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మేము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాగతిస్తా ఉన్నారు. బీజేపీకి ఓటు ఇస్తామని చెప్పేసి కూడా వారు ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ గానే కాంగ్రెస్ గానే ప్రాతినిధ్యం వహించిన రోడ్ల పరిస్థితి చూస్తే, లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే
హుజురాబాద్ బీసీ హాస్టల్లో విద్యార్థిని వర్షిత మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. టీచర్లు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఘటనపై ప్రత్యేక ఎంక్వైరీ సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కవిత న్యాయం జరిగే వరకు తాము నిశ్శబ్దంగా ఉండబోమని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు. ఇది పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రివర్యుల యొక్క సొంత నియోజకవర్గం. ఆనాడు వారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూసుకుంటా అని. ఇంతవరకు మాత్రం దాని మీద కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి కనపడుతున్నది. నేను ఇవాళ కాదు, గత 1.5 yearగా చెప్తూ ఉన్నా, వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే కూడా ప్రభుత్వం కనీస చర్యలు చేపడతలేదు. ఇదే జిల్లాలో ఇంకొక బాబు మొన్న సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూసినాం. నిన్నగాక మొన్న గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందో చూసినాం. అంటే ఒక్కటి కాదు, దేశం సరైన మార్గంలో సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ, అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం భారత అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. మహిళలు ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య సమ్మేళనంలో పాల్గొని భారతీయ విలువలపై గౌరవంగా ప్రసంగించారు. ఆర్య సమాజ్ సంస్థ భారతీయ సంస్కృతి, మానవతా విలువలను ప్రపంచానికి పరిచయం చేసిందని ప్రశంసించారు. మహిళా శక్తి, ప్రగతి నూతన భారతానికి अभी 2 दिन पहले ही हमारी राष्ट्रपति द्रौपदी मुर्मू जी ने राफेल फाइटर प्लेन में उड़ान भरी और इसमें उनकी साथी बनी स्क्वाड्रन लीडर शिवांगी सिंह. आज हमारी बेटियां फाइटर जेट उड़ा रही हैं और ड्रोन दीदी बनकर आधुनिक कृषि को भी बढ़ावा दे रही है. आज हम गर्व के साथ कह सकते हैं, भारत आज दुनिया के सबसे ज्यादा फीमेल स्टेम ग्रेजुएट्स वाला देश है. आज साइंस और टेक्नोलॉजी